హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీకు ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 8లో 13వ వారం ఓటింగ్ ఎలా నడుస్తుందో ఇప్పుడు చెప్పబోతున్నాను. సో ఆలస్యం లేకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిగ్ బాస్ సీజన్ 8లో 13వ వారం ఓటింగ్ చాలా హోరాహోరీగా నడుస్తుందనే చెప్పాలి. అయితే ఈ వారం ఓటింగ్ లో టాప్ లో ఉంది మరెవరో కాదు, గౌతమ్ కృష్ణ మాస్ ర్యాంపేజ్ అయితే చూపిస్తున్నాడనే చెప్పాలి. ఈసారి మాత్రం అస్సలు తగ్గేదే లేదు. అశ్వత్థామ ఇస్ బ్యాక్ అంతే. అయితే ఓటింగ్ లో గౌతమ్ కృష్ణకు ఒక్కడికే దగ్గరగా 31% ఆఫ్ ఓటింగ్ అయితే నమోదవుతుంది. ఇట్స్ ఏ హ్యూజ్ ఓటింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. దాన్ని బట్టి ఏం ఎలా ఆడుతున్నాడో చెప్పొచ్చు. గుడ్ ఓటింగ్ అనే చెప్పాలి, చాలా హ్యూజ్ ఓటింగ్ అనే చెప్పాలి. ఇక సెకండ్ ప్లేస్ లో నిఖిల్ అయితే ఉన్నాడు. నిఖిల్ కి ఒక్కడికే దగ్గరగా 16% ఆఫ్ ఓటింగ్ అయితే పడుతుంది. సో నిఖిల్ సేఫ్ జోన్ లో అయితే ఉన్నాడు. ఇక థర్డ్ ప్లేస్ వచ్చేసి నబీల్ అఫ్రీది అయితే ఉండటం అయితే జరిగింది. నబీల్ కి ముందు వారాలతో పోలిస్తే వారం కొద్దిగా ఓటింగ్ తగ్గిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే నబీల్ కి ఒక్కడికే దగ్గరగా 11% ఆఫ్ ఓటింగ్ అయితే పడుతుంది. సో నబీల్ కూడా సేఫ్ ప్లేస్ లో అయితే ఉన్నాడు. ఆ తర్వాత ఫోర్త్ ప్లేస్ లో ఉంది మరెవరో కాదు, అవినాష్. మంచి ఎంటర్టైనర్, 2 సార్లు మెగా చీఫ్ అయ్యాడు. టాస్కులు చాలా బాగా ఆడతాడు, బిహేవియర్ చాలా బాగుంటుంది. అందుకే జనాలు కూడా చాలా బాగా ఓటింగ్ అయితే వేస్తున్నారు. అవినాష్ కి అయితే దగ్గరగా 9% ఆఫ్ ఓటింగ్ అయితే పడుతుంది. నెక్స్ట్ ప్లేస్ లో ఉంది విష్ణుప్రియ ఓకే పర్లేదు, బిహేవియర్ బాగుంటుంది. అయితే ఓటింగ్ లో మాత్రం అవినాష్ కి విష్ణుప్రియకి సమానంగా పడుతుంది అనమాట. అంటే 9% ఆఫ్ ఓటింగ్ అయితే విష్ణుప్రియకి కూడా పడుతుంది. విష్ణుప్రియ తర్వాత నెక్స్ట్ ప్లేస్ లో ఉంది మరెవరో కాదు, పృథ్వీరాజ్ అయితే ఉన్నాడు. 8% ఆఫ్ ఓటింగ్ అయితే పడుతుంది. సో ఇదైతే చాలా తక్కువ ఓటింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఎలిమినేట్ ఈ అవకాశాలు అయితే ఉన్నాయి. ఆ తర్వాత శ్రీ తేజ అయితే ఉన్నాడు విత్ 7% ఆఫ్ ఓటింగ్ అయితే పడుతుంది. సో టాస్క్లు అయితే చాలా బాగా ఆడతాడు. అండ్ ఎంటర్టైన్మెంట్ మనందరికీ తెలిసిందే కదా, చాలా బాగా ఎంటర్టైన్ చేస్తాడు అనమాట. సో గుడ్ కంటెస్టెంట్, జెన్యున్ కంటెస్టెంట్. మొత్తానికి మ్యాటర్ అయితే ఇది. ఓటింగ్ అయితే హోరాహోరీగా జరుగుతుంది. సో ఈ వారం చెప్పలేము, ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు. లాస్ట్ 4th ప్లేస్ లో ఓటింగ్ లో పెద్ద డిఫరెన్స్ లేదని చెప్పాలి. సో లాస్ట్ 4గురిలో ఒకళ్ళు అయితే వెళ్ళిపోతారు అనమాట. మేబీ చెప్పలేము, డబల్ ఎలిమినేషన్ కూడా ఉండొచ్చు. మరి మొత్తానికి మ్యాటర్ అయితే